బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపైన బీఆర్ఎస్ వర్గాల్లో అయితే సంబరాలు నెలకొన్నాయి. అయితే కొద్దిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ విమర్శలు చేస్తుంది. మరి దీని మీద స్పందన ఎలా ఉంది? వాళ్ళెందుకు విమర్శలు చేయాల్సి వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ రజనీ గారు ఉన్నారు. మేడం చెప్పండి. కవితకి బెయిల్ వచ్చాక ఇప్పుడు కాంగ్రెస్, అటు బీజేపీ 2 కూడా విమర్శలు ఎక్కుపెట్టాయి. దీనిలో ఆంతర్యం ఏమనుకుంటున్నారు? ముందుగా కవితకు బెయిల్ రావడంపై మీరెలా? ఒకటండి ఈరోజు 2 గంటల పాటు వాదనలన్నీ లైవ్‌లో అందరూ విన్నారు. 5 నెలల కాలం పాటు ఒక మహిళను ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి నిర్ధారణ కాకుండా ఉంచడం ఏంటి అనేది సుప్రీంకోర్టు మాట్లాడడం అనేది, మీరంతా 5,000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసినాక కూడా ఆ కేసుకు సంబంధించింది ఎటువంటివి కూడా సాక్ష్యాలు మా ముందు ప్రవేశపెట్టలేదని ఆ రకంగా ఈరోజు బెయిల్ మంజూరు చేయడం అనేది మనం చూస్తున్నాం. అయితే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ అనేది సమన్వయంతో పనిచేస్తున్నాం అన్నట్టుగా బండి సంజయ్ గారు మాట్లాడడము, రేవంత్ రెడ్డి గారు సైతం బడాబాయ్ చోటాబాయ్ అనడము, ఆదానికి సైతం రెడ్ కార్పెట్ వేసే విధంగా రాష్ట్రంలో ప్రవర్తించడం, అంటే ఇవి 2 సమన్వయం రాష్ట్రంలో మాత్రం. అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఒకలాగా మాట్లాడడము, కేంద్రంలో మోడీని కావచ్చు, బీజేపీని కావచ్చు విమర్శించడము, తర్వాత ఇదే కేసు విషయంలో కేజ్రీవాల్ గారి బెయిల్ విషయంలో కావచ్చు, అరెస్ట్ విషయంలో కావచ్చు, ఈవెన్ మనీష్ సిసోడియా గారి బెయిల్ విషయంలో, అరెస్ట్ విషయంలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని ఈ కేసులో ఇరికించారు అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ఇలా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడడము. ఈరోజు రాష్ట్రంలో మరి అక్కడ పైనున్న కాంగ్రెస్ పార్టీ తప్పు మాట్లాడుతుందా, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పు మాట్లాడుతుందా అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఇప్పుడు ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మేము సమన్వయంతో ఉన్నాం, మనం అనుబంధమై పనిచేసుకుంటే వెళ్దామనే హింట్ వచ్చే విధంగా మాట్లాడడం అనేది మీడియా సాక్షిగా అనేక సందర్భాలు చూసాం. వీళ్ళు ఈరోజు రాజకీయంగానే కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఒక మహిళను అడ్డు పెట్టుకొని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి, కవితక్కని ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ కేసు ఉంది. ఇది అసలు తప్పుడు కేసు అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, పైనున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం నోటికొచ్చిన విమర్శలు చేస్తూ ఎట్లంటే అట్లా మాట్లాడుతూ, ఇక్కడ బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ తోటి కుమ్మక్కైందని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కుమ్మక్కైందని, ఇది రాజకీయంగా కాదు చట్టబద్ధంగా ఒక జ్యుడిషియల్ని గౌరవిస్తూ జ్యుడిషియల్ చేసిన తీర్పుని మీరు తప్పుపడుతున్నారంటే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అనేది తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలి. ఇది తప్పుడు కేసు అనేది కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది అనేది మొదటి నుంచి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నారు, కవితక్క కూడా చెప్తుంది, కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇది తప్పుడు కేసే. ఈ కేసు మీద బెయిల్ మంజూరైంది. రేపు త్వరలో ఈ కేసు కూడా కొట్టివేయబడుతుంది. ఇదే రకమైన రాజకీయంగా ఏదైతే ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ఆ రకమైన పాలిటిక్సే తెలంగాణలో జరుగుతున్నాయి. ఈ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. అయితే ప్రస్తుతం మనము తెలంగాణ భవన్లో ఉన్నాము. ఇక్కడ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఒక సందడి చేస్తున్నారు. సందడి వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు తమ నేత తిరిగి రాబోతున్నారు అని మనతో పాటు పావనిగా గౌడ్ ఉన్నారు, బీఆర్ఎస్ నేత. అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా ఇప్పుడు 160 రోజులకు పైగా జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ లభించింది, దీనిపై మీరు రియాక్షన్? 160 రోజుల పాటు దాదాపు ఆడబిడ్డ అని చూడకుండా వాళ్ళ రాజకీయ క్రీడలో భాగంగా పావుగా ఉపయోగించి లేని లిక్కర్ స్కామ్ను ఆ మీదకి తీసుకొచ్చి అసలు వాళ్ళ విచారణ జరిపినా కూడా ఎలాంటి ఆధారాలు లేవు, నిరాధారమైన కేసు. ఇన్ని రోజులు ఆడబిడ్డను ఎందుకు జైల్లో పెట్టి మీ కక్షను తీర్చుకుంటున్నారని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి కూడా తెలియజేయడం జరిగింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది, కవితక్క బయటకు వచ్చింది. రైట్. అయితే ఈ బెయిల్ ఏదైతే దక్కడం తర్వాత కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే బీజేపీతో కేంద్రంలో కుమ్మక్కైనందుకే ఎట్టకేలకు బెయిల్ వచ్చింది, లేకపోతే రాకుంటుండే అనే విధంగా. అంటే బీజేపీలో కేంద్రంలో కుమ్మక్క అయితేనే కేసుల నుంచి రిలీఫ్ వస్తుందా? అంటే లేని లిక్కర్ స్కామ్లో ఆమెను ఇరికించే, అంటే పార్టీని లేకుండా చేసే, విలీనం చేయడానికే, బెదిరించడానికే ఆమెను కేసులో ఇరికించిండ్రా? ఏం మాట్లాడుతున్నారండి? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో ఎందుకు విలీనం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో ఎందుకు విలీనం అవుతుంది?
కాంగ్రెస్ బీజేపీ కలిసి రేపు బీఆర్ఎస్ పార్టీలే విలీనం కావాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఉనికిని జాతీయ లెవెల్ నుంచెల్లే కోల్పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో వచ్చింది. రాష్ట్రంలో వచ్చిన తర్వాత 9 నెలలల్లా అలవి కాని హామీలు ఇచ్చి పిచ్చోని చేతుల రాయి లెక్క ప్రవర్తిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మీద నమ్మకాన్ని కోల్పోయిండ్రు. బీజేపీ పార్టీలో కూడా కేంద్రంలో ఏమీ చేస్తలేదు, ఏమన్నా అంటే దేవుడు అది ఇది అని చెప్తున్నారు. దేవుని ముందు రాజకీయాలు పెట్టి చేస్తుంది. వాళ్ళని నమ్మొద్దు అనేసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది. రేపు రాబోయే రోజులల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ లెవెల్లో ప్రజాదరణ ఉండబోతుంది. మా పార్టీ ఏ పార్టీతో విలీనం లేకుండానే, పొత్తు లేకుండానే, ఏ కేసు లేని, అసలు స్కామే లేని కేసులు ఆమెను ఇరికించి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. విచారణ ఎదుర్కొని బయటికి వస్తుంది. ఆమె ఏదో అల్లటప్పక పోయి బయటికి రావలేదు, విచారణ ఎదుర్కొని బయటికి వస్తుంది. ఎవరైతే మాగుంట బాబు ఉన్నాడో ఆయనను బీజేపీ పార్టీలో చేరంగానే ఈ లిక్కర్ స్కామ్ నుంచి వెళ్ళి తీసేసిండ్రు. ఆయన ఏవన్గానో ఏటుగానో ఉండే. మరి వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాము. వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉంటే వాళ్ళ పప్పులు ఉడుకై అనే ఉద్దేశంతో ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎవడైతే ఇంకోసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కాంగ్రెస్లో విలీనం అంటాడో చెప్పు తీసుకొని దంచుతాం ఇంకొకసారి. అయితే అద్దంకి దయాకర్ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అద్దంకి దయాకర్ అనేటోడు బలిపశువు, కాంగ్రెస్ చేతిలో బలిపశువు. ఎంతో మందికి పదవులు వచ్చినా కూడా అద్దంకి దయాకర్కు పదవి వస్తలేదు. ఆయన చూసుకోమని ఫస్ట్ ఇంకో పార్టీ మీద ఇట్లాంటి కామెంట్స్ చేసుడు బంద్ చేయమని చెప్పు. కాంగ్రెస్కి పడని పార్టీలు ఎన్నైనా ఆరోపణలు చేస్తాయి. ఇవాళ కడిగిన ముత్యంలాగా కవిత వచ్చింది బయటికి, బీఆర్ఎస్కి మళ్ళీ బలం వచ్చింది అనే విధంగా నేత పావని గౌడ్ చెప్తున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ వచ్చింది. అయితే దీని మీద కాంగ్రెస్ కొన్ని ఆరోపణలు చేస్తాను. ఇంకా బీజేపీతో కుమ్మక్కైనందుకే ఈ బెయిల్ గ్రాంట్. కాంగ్రెస్ అదిశ్ పని ఉంది, మొత్తం ఆరోపణలు లేకుంటే ఉల్టా పుల్టా మాట్లాడే గెలిచిన ఆయన. కవిత మేడం బెయిల్ వచ్చింది, జస్టిస్ వచ్చింది. మనకు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ అడిగిన ఒకటి అమ్మాయికి తీసుకొచ్చి 151లో మేము ప్రూవ్ ఏం చేయలేదు, ఎందుకు ఆయనకు అరెస్ట్ చేసినట్టే. డెఫినెట్గా ఇది మన మీద అన్యాయం జరిగింది. కవిత మేడం తప్పకుండా ఏం ఇన్వాల్వ్ లేదు. మనకు జస్టిస్ మాకు భరోసా ఉంది, జ్యుడిషియల్లో బెయిల్ వచ్చింది. అంటే ఏదైనా ఈ వీళ్ళ రాజకీయాల పరంగా కవితను వాడుకుంటున్నారు అనే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు. దీని మీద మీ టోటల్ గలత్ ఉంది. ఈ కాంగ్రెస్ ఎలిగేషన్ ఉంది. మాకు ఏం బీజేపీతో ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఎలక్షన్ బి లేదు, ఒక 2 monthsలో 3 monthsలో పార్లమెంట్ ఎలక్షన్ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేదు. మనకు ఎలక్షన్ 4.5 year అబౌవ్ ఉంది, 4 years 3 months. డెఫినెట్గా మా పార్టీ ఫ్యూచర్లో అంటే బాగా పని చేసే గెలిచడానికి అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ ఎలిగేషన్ పెడుతున్నారు. అండ్ ముందు ఇంకా కవిత వచ్చాక పార్టీ క్యాడర్కి మరింత ఊపునిస్తుంది అనుకుంటున్నారా? చురుగ్గా పాల్గొంటుంది అందరూ. పార్టీ ఫ్రెండ్లీ, పార్టీకు అంటే చాలా ఇష్టంతో చేస్తా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వెరీ ఇంపార్టెంట్ పార్టీ ఉంది. చాలా మన దగ్గర ఇంత మెంబర్స్ ఉంది, లక్షలాది మెంబర్స్ ఉంది మనకు. బాగా మా పార్టీలో అంటే డెఫినెట్గా ఫ్యూచర్ బాగా ఇష్టం తెస్తుంది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే ఓవైపు బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్న వేళ కాంగ్రెస్ మాత్రం విమర్శలు గుప్పిస్తూ ఉంది. ఇదంతా కుమ్మక్కు రాజకీయం జరిగింది కేంద్రంలో, బీజేపీ బీఆర్ఎస్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ సంబంధించి. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు కవితకు బెయిల్ రావడంతో కాంగ్రెస్ ఏదైతే విమర్శలు చేస్తూ ఉంది, జాతీయ రాజకీయాల్లో కుమ్మక్కు రాజకీయాలు అనేది మొదలయ్యాయి, అందుకే ఈ బెయిల్ ప్రకటించింది అనే విధంగా మాట్లాడుతున్నారు. దీనిపై మీరేమంటారు? ముందుగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ మంజూరవడం చాలా స్వాగతించవలసిన విషయం. ఈ సందర్భంగా కవితక్క గారికి, అలాగే జాగృతి నాయకులకు, నా కార్యకర్తలకు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీకి ఏం పనిపాటు లేదు. పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని ఆడిపోసుకోవడం, ఏడవడం తప్ప ఇంకొక పని లేదు. నేను ఏమడుతున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఒకసారి ఆలోచించండి. ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి బెయిల్ వచ్చింది? అందరిని అట్లే ఉంచేసి ఒక కవిత ఒక్కరికై బెయిల్ వస్తే మీరు అన్నట్టు నిజంగా వాస్తవం అనుకోవచ్చు. 163 రోజులు జైల్లో పెట్టిన తర్వాత న్యాయ పోరాటం చేసి న్యాయబద్ధంగా బెయిల్ వస్తే దాంట్లో కూడా రాజకీయ కోణంగా వెతకడం అనేది మీకు సిగ్గుమాలిన చర్య. మీకు అసలు మీకు ఏం అర్థం కాదు, మీకు ఏం తెలియదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మీ కుహాన రాజకీయాలు పక్కన పెట్టేసి వాస్తవంగా ఆలోచించండి. అందరు సిసోడియా గారికి కూడా బెయిల్ వచ్చింది.
అందరికి వచ్చిన తర్వాత కవిత ఒక్కరికే రావద్దని దీంట్లో కూడా రాజకీయంగా లాలుచి ఉందని చెప్పి రాజకీయంగా అండర్స్టాండింగ్ ఉందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మేమేమంటాం అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, రెండు కలుసుకొనే ఈడ తెలంగాణలో రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి ఇక్కడున్న రాజకీయ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అది అందులో వాస్తవం. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం బడే బాయ్ చోట బాయ్ అని చెప్పడం చెప్పింది. అందరూ తెలుసు తెలంగాణలో మీరు ఎట్లా రాజకీయం చేస్తారు, ఎంత కుటిలమే రాజకీయం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఓన్లీ పనికిమాలిన రాజకీయ కక్షతోటి కేసులు పెట్టించేసి జైల్లో పెట్టాలని చెప్పి చూస్తారు. కానీ ప్రజలు చైతన్యవంతులు, ఆలోచిస్తారు. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము చూస్తున్నాం. మాకు కూడా మా సహనానికి కూడా కొంత హద్దు ఉంటుంది. మీరు ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం మంచిది కాదు. మీరు ఒకసారి ఆలోచించాలి. రాజకీయంగా మా మీద ఆరోపణలు చేయండి, కానీ అత్యున్నత న్యాయస్థానం బెయిలిస్తే దాన్ని కూడా మీరు విమర్శలు చేయడం కరెక్ట్ కానే కాదు. మీరు రాజకీయ నాయకులు, ఒక మంచి హోదాలో ఉన్నవారు, మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది మేమేమంటారు అంటే కంటెంప్ట్ అవుతుంది కోర్టు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు సుప్రీంకోర్టుని న్యాయమూర్తులు ఇచ్చే జడ్జిమెంట్ని మీరు బెయిల్నే మీరు ప్రశ్నిస్తే లేకపోతే కౌంటర్ చేస్తే కంటెంప్ట్ అవుతుంది, మీరు లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించాల్సింది. 163 ఒకవేళ మేము ఆలోచించి పడేది ఉంటే 163 రోజులు ఎందుకు వెయిట్ చేస్తుంటే ఎప్పుడో అయిపోయేవాళ్ళు కదా. అట్లాంటి ఆలోచనలు పెట్టుకోరు. మీరు పిచ్చి పిచ్చి పెట్టేసి ప్రజలను మభ్యపెట్టకండి, ప్రజలను తప్పుదో పట్టించకండి. అంటే ఇటీవల చూస్తున్నారు రాష్ట్రంలో కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలపైన, అలాగే రుణమాఫీ గురించి అడుగుతున్న రైతుల మీద కూడా కొన్ని దాడులు వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుంటాడు. ఏదన్నా ఇష్యూ రాగానే, ఆయన మీదకి రాగానే, ఆయన పార్టీ మీద రాగానే ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, మభ్యపెట్టే విధంగా, లేకపోతే ప్రజల్ని మనం ఎడమర్చే విధంగా ఏదో ఇంకొక సమస్యను క్రియేట్ చేస్తాడు. ఆయనే క్రియేట్ చేస్తాడు, ఆయన ఇష్యూ పెద్దగా చేస్తాడు దాన్ని. దాంతోపాటు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లాస్ట్ అన్నాడు చెప్పిండు. ఆయన చేసిన దాంట్లో తలో మంత్రి ఒకరు మాట మాట్లాడుతారు. ఆయన చేయవలసింది 42,000 కోట్ల రూపాయలు, దాన్ని 31 కోట్ల రూపాయలు, దాన్ని బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి. దాన్ని చేసింది ఎంత ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది 17,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు ఇంకో 12,000 కోట్ల రూపాయలు ఇంకా బ్యాక్ ఉన్నట్టే కదా. అంటే దాదాపు నువ్వు 40% మాత్రమే రుణమాఫీ చేసినావు, 60% రుణమాఫీ చేయలేదు. దానికి రైతులు బాగా మీకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తీవ్రంగా మీ సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శవయాత్రలు చేస్తున్నారు, పోలీసుల సమక్షంలో చేస్తున్నారు. దాన్ని మీరు పక్కదో పెట్టించగా హైడ్రాన్ ఒకటి తీసుకొచ్చారు. హైడ్రాన్ తీసుకొచ్చి దాని రైతు రుణమాఫీని పక్కన పట్టించేసారు. ప్రజలంతా గమనిస్తున్నారు. నీ విధవ వేషాలు, నీ విధవ తెలివితేటలు, 420 హామీలని, 13 అంశాలతో కూడిన 6 గ్యారంటీలని ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయవు కూడా అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకు. ప్రజలు అన్ని రంగాలకు సంబంధించిన ప్రజలు, ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లు వేసినామని చెప్పేసి. ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడేమో 1కి 100 సార్లు హామీలు ఇచ్చిన, అన్ని దొంగ హామీలు, పనికిమాలిన హామీలు, అంటే చేతగాని హామీలు కానీ హామీలన్నీ ఇచ్చేసినావు. 2,000 పింఛన్ 4,000 ఇస్తున్నావు. నెక్స్ట్ అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ మీరు వచ్చే నెల నుంచి 2,000 నుంచి 4,000 పింఛన్ తీసుకొని చెప్పారు. అన్న ఇప్పుడే ఉరకండి రుణమాఫీ తీసుకోకుండా రుణమాఫీ తెచ్చుకోండి. 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ, నేను ఫస్ట్ ఇందిరామరాజ్యం సంతకం పెడతాంటివి. ఇట్లా అన్ని హామీలు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తాంటివి, దాంతోపాటు తులం బంగారు ఇస్తాంటివి. ఎక్కడ పోయిన ఈ హామీలు ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రతిదాన్ని ప్రజలు ఏదైతే వ్యతిరేకత స్టార్ట్ కాగానే దాన్ని డైవర్సిటీ పాలసీ చేస్తుంటాడు. ప్రజలను పక్కదో పట్టించేస్తుంటాడు. ప్రజలు పక్కదో పట్టించి నువ్వు ఎక్స్కేప్ అవుతున్నావు అనుకుంటున్నావు. కానీ ఎవరు కూడా కడుపెండిన వాడు, ఆకలైన వాడు ఎప్పుడు కూడా సమస్యను మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. నీకు ఎప్పుడు దెబ్బ కొట్టాలో, ఎప్పుడు బుద్ధి చెప్పాలనో, ఎప్పుడు చెప్పు దెబ్బ కొట్టాలనో వాడికి తెలుసు. ఖచ్చితంగా ₹1 ఖచ్చితంగా కొడతాడు. అండ్ చివరగా కవితకు బెయిల్ వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఏ విధంగా సంబరాలు జరుపుకుంటున్నారో, అలాగే పార్టీ బలోపేతం మీద ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? కవితక్క గారికి బెయిల్ రావడం చాలా సంతోషకర విషయం. ప్రతి కార్యకర్త తెలంగాణలో దాదాపు 90% కార్యకర్తలు, తెలంగాణ బిడ్డలు అందరం కూడా సంతోషపడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, జాగృతి కార్యకర్తలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఉండరు. బెయిల్ ఎప్పుడు రావాల్సిన విషయం, కావాలని రాజకీయ కక్షపూరితం ఇన్ని రోజులు దాదాపు 163 రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది. చాలా బాధగా ఉండే. ఈరోజు సుప్రీంకోర్టు న్యాయాలు అన్నీ విచారించిన తర్వాత బెయిల్ ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అందరం కూడా సంతోషపడుతున్నాం. కవితక్క గారు వచ్చిన తర్వాత పార్టీ బలోపేతానికి కూడా కవితక్క గారు ఉపయోగపడతారు. కవితక్క గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా కవితక్క గారు అందరం కలుస్తుంది, పార్టీ బలోపేతం కృషి చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే దీనిపై కొంతమంది ప్రతిపక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. అయితే ఇది నిజంగా కుమ్మక్కు రాజకీయం వల్లనే ఈ బెయిల్ వచ్చింది అని అంటున్నారు. అయితే ఒక 161 రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది. దీనిపై మరింత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలితారెడ్డి ఉన్నారు, బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించి. చెప్పండి మేడం, అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెయిల్ రావడంపై
కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఒక అగ్రిమెంట్ ప్రకారం బెయిల్ వచ్చిందంట. అట్లా అట్లా సాధ్యపడుతుందా అసలు? అసలు వాళ్ళు ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళ మీద కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసి వాళ్ళందరూ అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం మాకు ఒకవేళ సుప్రీంకోర్టుకి తెలిస్తే సుమోటో కంటెంప్ట్ వాళ్ళ మీద బుక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది యాక్చువల్గా. సో వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో ఎవరి మీద చేస్తున్నారో వాళ్ళు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీదనా వాళ్ళు కామెంట్స్ చేసేది. మొత్తం ఏదైతే ఉందో లోవర్ కోర్టు నుంచి ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్స్, ఎన్ని బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి, ఎలా బెయిల్ డినై అయింది, ఏ విధంగా పోరాటం జరిగింది, ఏ విధంగా బెయిల్ అప్లికేషన్స్ వేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి అక్కడ ఢిల్లీలో ఉన్న లాయర్లు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పి సుప్రీంకోర్టు ముందు యాక్చువల్గా విషయాలు ఏంటని మొత్తం చెప్పిన తర్వాత వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇంతకుముందు తనకి బెయిల్ డినై అయింది, ఎందుకు తనకి ఇవ్వలేకపోయారు. సో ఆ విషయం అన్నీ తీసుకుంటూ పరిగణలోకి తీసుకొని ఆమెకి బెయిల్ కంపల్సరీ రావాల్సిందే, ఆమె బెయిల్కి హక్కురాలు అని చెప్పి ప్రూవ్ అయ్యి ఈరోజు బెయిల్ వచ్చింది. సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏదో అగ్రిమెంట్ జరిగింది అట్లాంటిదన్నీ అనవసరంగా నోరు పారేసుకుంటే వాళ్ళు పోయి లోపల కూర్చుంటారు ఇంకా. రైట్. అంటే సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్న అడిగింది ధర్మాసనం కూడా, ఏదైతే ఈడీకి సిబిఐకి సంబంధించిన న్యాయవాదులను సెక్షన్ 45కి ఆమె అర్హురాలు కాదా అంటే దీని మీద మీరు ఎస్, దాని మీద కూడా మీరు ఈరోజు ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో తనది వినిపించిన తర్వాత క్లియర్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఏదైతే ఢిల్లీ హైకోర్టు తను బెయిల్ పిటిషన్ని, కవిత గారు బెయిల్ పిటిషన్ని డినై చేశారు. డినై చేసింది ఏ రీజన్ మీద అంటే సెక్షన్ 45 క్లాజ్ 1 కింద తను అర్హురాలు కారు, బికాస్ తను ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎంపిక చేసింది. సో తను సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా పార్టిసిపేట్ అయ్యింది. సో ఆమె ఒక వీక్ ఉమెన్ కాదు, అందువల్ల ఆమెకి ఏదైతే ఉందో బెయిల్కి అర్హురాలు కాదు అని ఢిల్లీ హైకోర్టు అన్నది. బట్ వేర్ యాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సుప్రీంకోర్ట్ క్లియర్లీ సెడ్ దట్ ఉమెన్ ఈజ్ ఏ ఉమెన్, అంతే కదా. స్త్రీకి ఏ స్త్రీ అయినా సరే ఎడ్యుకేటెడ్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఏదైతే పర్టికులర్గా సెక్షన్ 45 కింద కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి ఉమెన్కి బెయిల్ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఉమెన్ సమస్యలు అనేది అందరికీ కామనే కదా. సో దాన్ని అలా వాళ్ళు అసలు డిఫరెన్షియేట్ చేయొద్దు. పర్టికులర్గా దాని మీద కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఏదైతే ఢిల్లీ చెప్పిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించింది. అసలు అలా పరిగణలోకి తీసుకోకూడదు, షీఈ్ ఎంటైటిల్డ్, అదేదైతే సెక్షన్ 45 కంపల్సరీ తనకి కూడా వర్తిస్తుంది అనేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ 5,000 పేజీల ఛార్జ్షీటు 493 మందిని విట్నెస్లను ఎగ్జామిన్ చేశాక ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్షీట్ వేశారు. ఇంకా ఆమెను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఏముంది, ఎందుకు తను అర్హురాలు కాదు బెయిల్కి అనేసి ఇమీడియట్గా బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఈరోజు. ఓవరాల్ ఈ సినారియోలో ఇది ఒక ఊరట అని చెప్పొచ్చు ప్రస్తుతం. అయితే ముందు కవితకు ఎలాంటి సవాలు ఎదురవబోతున్నాయి? ఎందుకంటే ఆ ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసింది, మీరు డబ్బులను రికవరీ చేయలేదు, ఆమెను సాక్షులను ఒకవేళ డిఫెండ్ చేస్తుందా అంటే బెదిరిస్తుందంటే అలాంటి వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు అనేది కూడా వాళ్ళకు ఎదురు ప్రశ్న వేసింది. అయితే ముందు ఈ కేసు సాల్వ్ అయ్యే అంత మనకు ఛాన్సెస్ ఉన్నాయి? 100% ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే సుప్రీంకోర్టు ఇప్పుడే అబ్జర్వ్ చేసేసింది, మీకు ఏదైతే ఉందో రూపాయి రికవరీ జరగలేదు, ఏదో 100 కోట్ల స్కామ్ అంటున్నారు, అది స్కీమా, ఢిల్లీ పాలసీనా, వాట్ ఎవర్, దానికి సంబంధించి దీనికి అగెయిన్స్ట్గా ఎలాంటి విట్నెసెస్ లేరు, ఎలాంటి సాక్షులు లేరు, ఒక సాక్షి చెప్పింది లేదు, వీళ్ళు ₹1 రికవరీ చేసింది లేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే తను చాలా క్లియర్గా ఆ కేసులో నుంచి కడిగిన ముత్యం లాగా, ఎలా అయితే కేసీఆర్ గారు చెప్పారో, కవిత గారు చెప్పారో, కడిగిన ముత్యం లాగా తను బయటికి వస్తుంది, ఆమె మీద ఎలాంటి కేసు నిలబడదు. రైట్. అండ్ ఇది అంటే ముందు ఇంకా క్లియర్ కట్గా కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తుంది అనేది కూడా ఒక స్పష్టత అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ధర్మాసనం కూడా కొన్ని పాయింట్స్ ఎదురు ప్రశ్నించిన పరిస్థితి ఉంది, ఏదైతే ఈడీ సిబిఐ న్యాయవాదులను. అయితే ఏవైతే కాంగ్రెస్ సంబంధించి ఆరోపణలు చేస్తున్నారో ఇది కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించడమే అన్నట్టుగా కూడా లీగల్ సంబంధించి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. రైట్. మనతో పాటు ఇప్పుడు తులా ఉమ్మ ఉన్నారు, బీఆర్ఎస్ మహిళా నేత. ఒకసారి అడిగి తెలుసుకుందాము. మేడం చెప్పండి, ఇప్పుడు కవితకు బెయిల్ ఇవ్వడం బీఆర్ఎస్ నేతలకు సంతోషకర విషయమే, కానీ దీనిపైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. తాజాగా బండి సంజయ్ కూడా విమర్శలు చేసి ఉన్నారు ట్విట్టర్లో. దీనిపైన అసలు బండి సంజయ్ విమర్శలు చేయడంలో ఏమన్నా అర్థం ఉందా? అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలేనా? అసలు ఆయన ప్రభుత్వం అంటే అప్పుడు అక్కడ వాదించినటువంటి అడ్వకేటు మోడీ గారు నియమించినటువంటి వ్యక్తి, మోడీ గారి హయాంలోనే అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదు. జడ్జి కూడా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారా? అంటే
అంటే బీజేపీ నాయకులు ఏమనుకుంటారు అంటే కవిత అనేటువంటి వ్యక్తి ఒక మంచి వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అప్పుడు పార్లమెంటు సభ్యురాలుగా కూడా ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించినటువంటి వ్యక్తి. ఆమెను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్గా లబ్ధి పొందాలనుకున్నారు, రాజకీయ లబ్ధి పొందాలి, ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు ఇరికిచ్చి ఆమెను లోపలికి పంపించి ఇక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలనేది కుట్రపూరితంగా చేసిరు. ఆ కుట్రపూరితంగా చేసినటువంటి దాన్ని తిప్పికొట్టే అది తప్పు అనేది నిరూపణ అయింది. జడ్జి తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉండే. ఒక మహిళను ఇన్ని రోజులుగా ఎట్లా జైల్లో పెడతారు, ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ఆయననే బలంగా చెప్పినటువంటిది. కాబట్టి అంటే వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఇక్కడ న్యాయము ధర్మము అనేది నిలబడ్డది అనేది తేలిపోయింది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక బండి సంజయ్ అట్లా మాట్లాడుతున్నాడే తప్ప, నువ్వు అంటే నీ అవగాహన ఎంత ఉంది? ఒక కేంద్ర మంత్రి, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టునే తప్పుపట్టేటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావని అంటే ఆయన అవగాహన ఎంత ఉంది? ఆయన జ్ఞానం ఉన్నదా, జ్ఞానం లేదా, ఆయన ఎట్లాంటి వ్యక్తి అన్నది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇదే అదనుగా ఇదే క్రమంలో కాంగ్రెస్ నేతలు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. అంటే కవితను రాజకీయాల కోసం వాడుకున్నారు, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఒక డీల్ ప్రకారమే అని. అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అటు బీజేపీ రెండు కలిసి బీఆర్ఎస్ని టార్గెట్ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమనుకుంటున్నారు? మీ అందరికి కూడా తెలుసు, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక పేగుబంధం ఉంది. ఎందుకు అని అంటే తెలంగాణ రావాలి, తెలంగాణ తెచ్చుకోవాలనే దానికోసమే, తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చుకునేంత వరకు కూడా మడమే తిప్పని పోరాటం చేసిరు. కేసీఆర్ గారు కొట్లాడిరు. తెలంగాణ ప్రజలందరి సహకారంతో తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణను 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించారు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇవాళ 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రము ఒక ప్రత్యేకత చాటినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక బలమైనటువంటి పార్టీ ఏది అని అంటే బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది అడ్డు తొలగించుకోవాలి, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలి, ఇక్కడ మేము స్థిరపడాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీలు ఇద్దరికి కూడా ప్రధాన శత్రువు ఎవరంటే బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ శత్రువు అయిపోయింది. కాబట్టి ఎట్లా చేసి ఇవాళ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి పొత్తానంటారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ తోటి. అంటే ఇవాళ తెలంగాణ కోసం 2001 నుంచి కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్నే నువ్వు అటు వాళ్ళతోటి పోతురు, వీళ్ళతోటి అంటే తప్పుడు ప్రచారం చేసుడు, తప్పుడు అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది నేను భావిస్తున్నాను. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రేపు నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం అనేది బాగుపడుతుందని ఇప్పటికే కాంగ్రెస్ 5 నెలల పరిపాలనలో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, కరెంటుకు పోతుంది, నీళ్లు చక్కగా లేవు, పెన్షన్స్ వస్తలేవు, వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలలో ఏది కూడా నెరవేరుస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలకి చేతలకి సంబంధం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రేపు రాబో రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది, కేసీఆర్ గారి ఇలాంటి నాయకుడే ఉండాలి అనేది వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ కవిత గారు కూడా బయటకు రాబోతున్నారు. ఆ కవిత గారు బయటకు, ఎందుకంటే ఒక ధైర్యవంతురాలు, ఆమె మంచి ధైర్యంగా ఉన్నది. ఆమె కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని అప్పుడు చెప్పిండ్రు, కడిగిన ముత్యంలాగానే బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఆరోగ్య సమస్యలు ఏదున్నా కూడా అవన్నిటిని కూడా అధిగమించి త్వరలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆమె బయటకు రావడాన్ని స్వాగతిస్తూ నేను ఒక మహిళగా సంతోషపడుతున్నా.